వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీఐ విద్యార్థులందరూ తప్పనిసరిగా ఈ బ్రిడ్జ్ కోర్స్ అండ్ ఎల్పి సెట్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మన ఐటీఐ విద్యార్థుల రిజల్ట్ కానీ ఐటీఐ సర్టిఫికేట్స్ కానీ మనకు సెప్టెంబర్లో రావడం జరిగింది. దీనివల్ల వేరే అకాడమిక్ ఇయర్లో జాయిన్ కావడానికి కానీ లేదా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇన్ టైంలో జాయిన్ కావడానికి మనకు అవకాశం అనేది లేదు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ సమస్యతోని గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే సమస్యగా ఇబ్బంది పడుతున్నారు. సో కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ఒక గైడ్లైన్స్ మేరకి మనకు ఒక మంచి అవకాశం అనేది ఉన్నది. అప్రెంటిస్ 1 ఇయర్ పాటు ఎక్కడైతే నువ్వు చేస్తున్నావో ఆ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ని నీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్గా వినియోగించుకునే అవకాశం ఉంది. సో ఈ యొక్క అంశాన్ని మన యొక్క ఐటీఐ విద్యార్థులందరూ అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఎట్లా వినియోగించుకోవాలనే దాని మీద ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి 2 సంవత్సరాల డ్యూరేషన్లో చదివినటువంటి విద్యార్థి, సుమారు 23 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ముందు మీరు ఇప్పుడు ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత ఈ యొక్క 7 or 8 మంత్స్ ఖాళీగా వదిలేసిన నెక్స్ట్ అకాడమిక్ జూన్లో డిప్లొమాలో జాయిన్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. ఐటీఐ అయిపోయిన తర్వాత డైరెక్ట్ డిప్లొమాలో జాయిన్ కండి. డిప్లొమాలో లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు అప్రెంటిస్ చేయండి. ఆ అప్రెంటిస్ ట్రైనింగ్తో పాటు అదే అకాడమిక్ ట్రైనింగ్ పీరియడ్ని వర్క్ ఎక్స్పీరియన్స్గా చూపెట్టుకొని ఏదో ఒక కంపెనీలో ఉద్యోగాన్ని సాధించి ఆ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఉద్యోగం చేస్తున్నట్టుగా వర్కింగ్ ప్రొఫెషనల్ బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చేసుకోవడానికి మనకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉన్నాం. కనుక ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి మీ యొక్క చిన్న ఏజ్లో మీరు ఐటీఐకి వచ్చినందుకు తప్పనిసరిగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని చేజిక్కించుకోవడానికి, ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని కల్పించుకోవడం కోసం మనం ఉన్నతమైనటువంటి విద్యా అర్హతలు పెంచుకోవాలా. దీనికోసం ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి ఖచ్చితంగా డిప్లొమా చేసిన తర్వాత మాత్రమే అప్రెంటిస్ చేయండి. అట్లయితేనే మీకు రానున్న రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఐటీఐ విద్యార్థి వినియోగించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.